హలో మై డియర్ లవ్లీ పీపుల్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలవ్ సీత 79వ భాగం. సీతు ప్రెగ్నెంట్ అన్న విషయం భరత్ చెప్పగానే ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోయారు. శిల్ప మాత్రం షాక్ అయింది. ఏంటి, సీతు ప్రెగ్నెంటా? అయితే ఇక ఈ సీతుని వీళ్లతోటి విడదీయడం సాధ్యం కాదన్నమాట. అంటే నా డౌట్స్ అన్నీ నిజమే. ఇక నాతో ఇంట్లో ఎవరు మాట్లాడరు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటున్నాను. అంటే మొత్తం చెడగొట్టేసింది. ఇదంతా కేవలం సీతు వల్లే జరిగింది. ఎలా అయినా దీని పీడ వదిలించుకోవాలి అనుకుంటే ఇప్పుడు కడుపుతోడు కూడా ఉందా? ఈ సీతుని, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డని, ఇద్దరిని కలిపి నాశనం చేయాలి. ఫస్ట్ తన బిడ్డని తనకు లేకుండా చేస్తే ఆటోమేటిక్గా సీతు వీక్ అవుతుంది. ఎస్, ఇదే కరెక్ట్. సో ఏదో ఒకటి చేసి సీతు ప్రెగ్నెన్సీని పాడు చేయాలి అని తన మనసులోనే ఫిక్స్ అయి కన్నింగ్ స్మైల్ ఇస్తూ స్ట్రాంగ్గా దానికోసం ఏం చేయాలో ప్లాన్ రెడీ చేసుకుంటోంది శిల్ప. రామ్ ఫీలింగ్స్ ఏంటో గమనించకుండా అసలు భూమి మీదకే రాని పసిగుడ్డు మీద కూడా తన కక్షను పెంచుకుందే శిల్ప. తన రక్తం సీతు కడుపులో ప్రాణం పోసుకుంటోంది అన్న విషయం వినగానే మనసు మొత్తం చలించిపోతూ సీతు రూపం కళ్ల ముందు మెదిలి ఆమెను చూడాలి అన్న కోరిక బలంగా మారింది రామ్లో. ప్రజెంట్ సీతు కండిషన్ గుర్తు చేసుకోగానే మనసు మెలిపెట్టి ఆలోచనలు పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటే నోటి నుంచి మాట కరువై ఉన్న చోటే కూలబడిపోయాడు రామ్. రామ్ కండిషన్ చూసి వాళ్ళ ఇద్దరి సిచ్యువేషన్కి మనమే కారణం అన్న గిల్టీ ఫీలింగ్ ఫ్యామిలీ మొత్తంలో నిండిపోయింది. ఆ ఫీల్తోనే సైలెంట్ అయ్యారు. కాసేపటికి తాతగారు తేరుకొని అసలు సీతు ప్రెగ్నెంట్ అన్న విషయం నీకెలా తెలిసింది అంటూ ప్రశ్నించారు భరత్ని. అందరూ కలిసి పార్క్కి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు, నెక్స్ట్ మానస తనతో చెప్పిన విషయాలు అన్నీ ఒకటొకటిగా వివరంగా చెప్పాడు భరత్. ఆ మానసకు అన్ని విషయాలు తెలిసినప్పుడు కనీసం నీకన్నా చెప్పుండొచ్చు కదా భరత్, అలా ఎందుకు చెప్పకుండా తప్పు చేసింది అని బాధగా అడిగారు కమల. మన ఇంట్లో జరుగుతున్న విషయాలు మనకే తెలియదు అని తనెలా అనుకుంటుందమ్మా? అందుకే తను ఫస్ట్ ఇవన్నీ ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి నాకు చెప్పింది. లేకపోతే ఎప్పటికీ మనకి ఈ విషయం తెలిసేది కాదు. క్లారిటీగా నేను ఎంక్వైరీ చేశాకే మీకు చెప్తున్నాను అని క్లియర్ చేశాడు భరత్. అయ్యో, ఇంతమంది ఉన్నా కనీసం సీతు పరిస్థితి ఇది అని తెలుసుకోలేకపోయాము. తిరిగి అమ్మాయి మనసు బాధ పెట్టేలా మాటలు అన్నీ అని తనని ఇంకా కుంగదీశాము అని బాధగా అన్నారు అమ్మమ్మ. మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పినా కనీసం నా మాట లెక్క చేయలేదు. అమ్మాడిని మాటలతో బాధ పెట్టారు. పాపం ఎంతలా ఫీల్ అయిందో. ఇప్పుడు తీరుబాటుగా మీరంతా విషయం తెలుసుకొని ఫీల్ అవుతున్నారా? ఇదంతా కేవలం ఈ శిల్ప వల్లనే అని సీతు బాధ తట్టుకోలేక ఆవేశంగా అన్నాడు సూర్య. సారీ అన్నయ్య, కనీసం నేను కూడా అర్థం చేసుకోకుండా వదినని చాలా మాటలు అన్నాను. మనందరం కలిసి వదిన మనసుని చాలా బాధ పెట్టాము అని సూర్య మాటలకు ఇంకాస్త బాధగా ఫీల్ అవుతూ రామ్తో అంది లల్లి. మీ అందరికంటే ఎక్కువ ప్రేమగా ఉండేది నాతో. అలాంటి నేను కూడా కనీసం తనని అర్థం చేసుకోలేకపోయాను అని మాటలు రాక చాలా బాధగా అన్నారు తాతగారు. ఇలా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ సీతు కోసం బాధపడుతూ ఉంటే అదేమీ వినిపించుకొని రామ్ మాత్రం కేవలం సీతు ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అందుకే ఎవరో ఏదో చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మేసి ఆ మాటల్ని బేస్ చేసుకొని అవతల వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు. మీరంతా శిల్ప మాటలు పట్టుకొని సీతుని నిందించారు అని కోపంగా అరిచాడు భరత్. భరత్ మాటలు పూర్తి కాకముందే ఆటోమేటిక్గా అందరి కళ్ళు శిల్ప మీదకు తిరిగాయి. వాళ్ళ కళ్ళల్లో ఉన్న కోపానికి వెన్నుల్లో వణుకు పుట్టింది శిల్పకి. ఇదొక్కటే అనుకుంటున్నారా? లల్లి, నీ కుక్క పిల్లని సీతు చంపింది అని కదా అన్నారు. కానీ అదంతా చేసింది శిల్ప. అందులో సీతుకు అసలు ఎలాంటి భాగం లేనే లేదు. మొత్తం చేసి నీటిగా ఏమీ ఎరగనట్టు నింద మాత్రం సీతు మీదకు తోసింది శిల్ప అని శిల్ప వంకే మింగేసేలా చూస్తూ చెప్పాడు భరత్. భరత్, నీకు నీ మొదటి నుండే నా మీద కోపం. నన్ను ఇరికించాలని సీతు చేసే పనిని నా మీదకి నెట్టాలని ట్రై చేయకు అంటూ కోపంగా బుకాయించాలి అని చూసింది శిల్ప. ఓహో అవునా, నువ్వు చెయ్యని దాన్ని నీ మీదకి నెట్టేసి సీతుని తప్పించాలి అని నేను అనుకుంటున్నాను కదా. సరే, ఒక పని చేద్దాం. ఒక 1 వీక్ బ్యాక్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరు చేశారో ఏం చేశారో క్లియర్గా బయటపడుతుంది. అప్పుడు నేను ఎవరి మీద నింద తోసే పని లేదు. ఎవరిని ఇరికించాల్సిన పని అంతకంటే ఉండదు. అసలు ఆ కుక్క పిల్ల సీతు గదిలోకి ఎలా వెళ్ళిందో కూడా ఇట్టే తెలిసిపోతుంది అని చాలా కూల్గా భరత్ చెప్తున్నాడు. కానీ అందులో ఉండే బేస్ కోపం క్లియర్గా తెలుస్తోంది శిల్పకి. సూపర్ ప్లాన్స్ అయితే వేసి దానిని చాలా నీట్గా క్లియర్గా అమలు పరిచింది.
కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఇట్టే దొరికిపోతాను అన్న విషయం మర్చిపోయింది పాపం పిచ్చి శిల్ప. భరత్ మాటలతో గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా బిక్కసొచ్చిపోయి మాటలే కరువై స్టాచ్యూలాగా నిలబడిపోయింది శిల్ప. యూ బ్లడీ ఇడియట్! నీ వల్లే నేను మా వదినితో పోట్లాడి మాట్లాడకుండా తన మనసుని బాధ పెట్టి నిందలు వేసి దూరం చేసుకున్నా అని విపరీతమైన కోపంతో శిల్పను కొట్టడానికి చాలా ఫోర్స్గా వెళ్ళింది లల్లి. వెంటనే లల్లి చెయ్యి పట్టి ఆపేస్తూ, అనవసరంగా తొందరపడకు లల్లి, మేడంని మనమేమీ స్పెషల్గా చేసే పని లేదు. శిల్పా మేడం గారు చేసిన తప్పుల చిట్టా పెద్దగానే ఉంది. నువ్వు విన్నది జస్ట్ 1-2 మాత్రమే, కానీ మేడం ఖాతాల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో మేడం గారిని పనిష్ చేయడానికి వేరే బ్యాచ్ ఉంది. సీతు విషయంలో చాలా ఘనకార్యాలు చేసింది ఈ శిల్ప అని ఒక్కొక్కటి శిల్ప చేసిన పనులు భరత్ చెబుతూ ఉంటే తేలు కుట్టిన దొంగలాగా కక్కలేక మింగలేక అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోలేక అక్కడే ఉండలేక తెగ టెన్షన్ పడిపోతూ చేతులు నలిపేసుకుంటూ నిలబడింది శిల్ప. భరత్ చెబుతున్న మాటలన్నీ వింటూ, ముఖ్యంగా సీతుని ఇరికించడం గురించి శిల్ప చేసిన పనులు విన్న వెంటనే లోపల నుంచి బ్లడ్ మొత్తం బాయిల్ అయ్యి ఆ కోపాన్ని కళ్ళల్లో చూపిస్తూ మెరుపు వేగంతో శిల్పని చేరుకుని తన గొంతు పట్టి పైకి లేపాడు రామ్. షడన్ అటాక్ జరిగేసరికి బిక్కచచ్చి ఊపిరందక గుడ్లు తేలవేసి అతి కష్టంగా మాట కూలబలుక్కుంటూ ప్లీజ్ రామ్ లివ్ మీ అంటూ కన్ననీళ్లతో అడిగింది శిల్ప. రామ్లో ఆవేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ ఆ క్షణమే శిల్పను పైకి పార్సిల్ చేస్తాడేమో అన్న భయంతో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం శిల్పను రామ్ నుంచి విడిపించేందుకు ట్రై చేస్తున్నారు. కానీ అతని ఉడుంపట్టు ముందు వీళ్ళ ఎవ్వరి శక్తి చాలడం లేదు. ఇంకాస్త పట్టు బిగించి గోడ కదిమి పెట్టి, చెప్పు ఇంకా ఇంకా ఏమేం చేశావు? నా అమ్ముని చెప్తావా లేదా చంపైనా అంటూ శిల్పని ఉరిమి చూస్తూ కోపంగా అడిగాడు రామ్. ఇంకాస్త ఉంటే చచ్చిపోతుందేమో అని రామ్ చేతిలో ఉన్న శిల్పను విడిపించాడు భరత్. కోపంగా విసిరేసినట్లుగా రామ్ విడిచిపెట్టడంతో ఒక్కసారిగా నేల మీద పడిపోయి గొంతు మొత్తం మంటగా ఎండిపోయినట్లుగా మొత్తం చుట్టుకుపోయి దాహంతో అల్లాడిపోయింది శిల్ప. భరత్ కనుక కాపాడడం కొన్ని సెకండ్లు ఆలస్యం చేసినా ఆమె ప్రాణం ఆ క్షణమే గాల్లో కలిసిపోయి అదే ఆఖరి రోజు అయి ఉండేది శిల్పకు. ఏయ్, ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు దాన్ని ఇంకా కాపాడుతున్నావు నా నుంచి? ఈ రోజు కేవలం ఈ శిల్ప వల్లే నా అమ్ము నాకు దూరమైంది. ఈ దయ్యం మాటలు వినే కదా అంతమంది సీతుని బాధ పెట్టింది అని భరత్ మీద అరుస్తూ కోపంగా మళ్లీ శిల్ప మీదకి వెళ్లబోయాడు రామ్. వెంటనే అలర్ట్ అయ్యి భరత్, సూర్య కలిసి ఆపారు రామ్ని. రామ్ ప్లీజ్ కాసేపు ప్రశాంతంగా ఉండు. ఫస్ట్ తను ఏం చేసిందో తన నోటితోనే చెప్పనిద్దాం, నెక్స్ట్ ఆమె మీద యాక్షన్ తీసుకుందాం అంటూ రామ్ని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు భరత్. కానీ ఉరిమే కళ్ళని మాత్రం శిల్ప నుంచి మరల్చడం లేదు రామ్. ఒక్క నిమిషం ఆగు అని భరత్ని ఆపుతూ, సీతు నిన్ను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టింది అని నువ్వు చెప్పింది కూడా అబద్ధం, అవునా కాదా అని స్ట్రైట్గా శిల్పని అడిగాడు రామ్. అప్పటిదాకా బిక్కుమెక్కుమంటూ ఉన్న శిల్ప ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ, ఆ క్షణం అలా చెప్పకపోతే మీ అమ్మ ఇరుక్కుంటుంది, అందుకే సీతు మీద నింద వేశాను. అదంతా అబద్ధం. నన్ను స్విమ్మింగ్ పూల్లో పడేసింది మీ అమ్మ. ఆ క్షణం నేనే పెద్ద మనసుతో ఆవిడ్ని సేవ్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి మీ అమ్మ సేవ్ అయింది, లేదా ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెడుతూ చిప్పకూడు తినేది అని కోపంగా రామ్ మీదకి వెళ్ళింది శిల్ప. శిల్ప చెప్పే మాటలన్నీ విన్న ఫ్యామిలీ మెంబర్స్ సుమిత్రాదేవి వైపే చూడడంతో సుమిత్రాదేవికి గుండె ఆగినంత పనైంది. కోపంగా సుమిత్రాదేవి దగ్గరకు ఒక్కొక్క అంగలో చేరుకొని శిల్ప చెప్పిందంతా నిజమా కాదా అని అడిగాడు రఘు. నీళ్లు నములుతూ బిక్కుబిక్కుమంటూ చీర నలిపేసుకుంటూ టెన్షన్తో రఘు వంక చూశారు సుమిత్రాదేవి. సుమిత్రాదేవి మౌనం అతనిలో కోపాన్ని ఇంకాస్త పెంచి 5 వేళ్లు అంటుకున్నట్టుగా చెంపక ఒకటిచ్చారు రఘు. ఛీ, మీరంతా మనుషులా? ఏ పాపం తెలియని ఒక అమ్మాయిని నిందలు వేసి మాటలని ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్లుగా చేశారా అంటూ బాధగా అన్నారు అమ్మమ్మ. అందరూ ఆమె వైపు చూసే చూపుల్ని తట్టుకోలేక కుంగిపోయింది సుమిత్ర. రామ్ అది నేను అంటూ రామ్తో ఏదో చెప్పబోయింది సుమిత్రాదేవి. ఆమెని ఆపేస్తూ, సుమిత్రని చూడడానికి అమ్మ అని పిలవడానికి కూడా అసహ్యంగా అనిపించి దయచేసి నా కళ్ళ ముందు కనిపించద్దు, అలానే నాతో ఏమి మాట్లాడాలి అని ట్రై చేయొద్దు, కొన్ని రోజులు నాకు వీలైనంత దూరంగా ఉండండి అని ఆవేశంగా చెప్పాడు రామ్. దెబ్బతో నోరు మూసేసుకుంది సుమిత్రాదేవి.
కానీ ఆ చూపుకే గనక పవర్ ఉంటే ఆమె చూసే చూపుకు నిలువున కాలిపోయి బూడిదయ్యి ఉండేది శిల్ప. అంత కోపంగా చూసింది శిల్పను సుమిత్రాదేవి. శిల్పను చూస్తూ, అసలు నీకింత మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది శిల్ప? సీతు నీకెప్పుడూ అన్యాయం చేయలేదు. నీ మీద ప్రేమ మాత్రమే చూపించింది. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాలు కాపాడింది. అలాంటి మంచి మనసున్న అమ్మాయిని ఇంతలా బాధ పెట్టి అందరికీ దూరం చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని విపరీతమైన మనస్తాపంతో అడిగారు తాతయ్య. ప్రేమ తొక్క, అంత నాటకం. అసలు నేను రామ్ లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అంతలో ఈ సీతు వచ్చి మొత్తం చెడగొట్టింది. ఆ రోజు పార్టీలో గనక అలా జరగకపోయి ఉంటే ఈ పార్టీకి నేను రామ్ చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాళ్ళం. మొత్తం ఆ సీతునే చెడగొట్టింది అని కోపంగా ఆన్సర్ ఇచ్చింది శిల్ప. శిల్ప మాటలు విన్న రామ్కి సడన్ గా ఏదో స్ట్రైక్ అయ్యి, అసలు ఆ రోజు నేను సీతు తాగిన డ్రింక్లో డ్రగ్స్ ఎవరు కలిపారు, అది కూడా నీ పనేనా అని ఉరిమి చూస్తూ అడిగాడు రామ్. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న నేను దానితో నిన్నెందుకు ఉండనిస్తాను రామ్? ఆ రోజు అలా జరగకుండా ఉండి ఉంటే మనిద్దరికీ పెళ్లి ఎప్పుడో జరిగిపోయేది. అసలు ఈ పని చేసింది ఎవరో నాకు కూడా తెలియదు. నేను కూడా వాడినే వెతుకుతున్నా అని పళ్ళు కొరుకుతూ కోపంగా అన్నది శిల్ప. ఇంకా దీంతో మాటలేంటి అన్నయ్య, ఉండు, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా అని ఆవేశంగా ఫోన్ తీసింది లల్లి. లల్లి, ప్రతిదానికి ఆవేశం పనికిరాదు. ఇప్పుడు ఈమెను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్దమ్మ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మన ఫ్యామిలీ పరువు మనమే తీసుకున్నట్టుగా ఉంటుంది. అది మన కుటుంబానికి ఎంతో అవమానం. అందుకే దీనికి పనిష్మెంట్ మనమే ఇవ్వాలి. ఎటు మేడం గారు చేసిన ఘనకార్యాలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు శిల్పకి అని భరత్ అంటూ ఉంటే ఆ మాటలు వినలేక కోపంతో పిడికిలి బిగించింది శిల్ప. మరి ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏంటి అంటారు? మరి అసలు రామ్ సీతుని చేరుకోగలుగుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.